కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 6 రోజులవుతున్నా ఆచూకీ తెలియలేదు. చిన్నారితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క బుధవారమే ఇంటికి చేరిన చిన్నారి ఎక్కడుందో తెలియకపోవడం మిస్టరీగా మారింది. సిహెచ్ అగ్రహారంలో 50 ఎకరాల పామాయిల్ తోట మధ్యలో ఓ ఇంటిలో తోట కాపలాదారులుగా సుంకర గణేష్, భవానీ ఉంటున్నారు. వీరి కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం ఇంట్లో నుంచి తప్పిపోగా ఆ రాత్రే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నుంచి 200 మంది పోలీసు బలగాలతో ఆ పరిసరాలు 500 ఎకరాల కొండ ప్రాంతాన్ని అన్వేషిస్తూనే ఉన్నారు. పెంపుడు శునకం మాత్రం మంగళవారం మధ్యాహ్నం వారి ఇంటి వద్దకు వచ్చి మళ్లీ వెళ్లిపోగా బుధవారం రాత్రి అతి కష్టం మీద దాన్ని పట్టుకున్నారు. ఆ కుక్క రౌద్రంగా ఉండటంతో బోనులో పెట్టి ఆహారం పెడుతూ మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకునేందుకు ఈ కుక్కే కీలకంగా మారింది. గురువారం ఆ కుక్కతో పాటు పోలీస్ జాగిలాన్ని ఉంచి వాసన ఆధారంగా అది ఎక్కడెక్కడ తిరిగిందో వెతికే ప్రయత్నం చేసినా ఫలితమివ్వలేదు. ఇవాళ పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి మరోసారి గాలింపు చేపట్టనున్నారు. 6 రోజులైనా జ్ఞానేశ్వరి జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పాప కనిపించకుండా 6 రోజులు అయిపోతుంది. ఈ 6 రోజులు బట్టి కూడా పాప ఆచూకీ తెలియలేదు. ఏమైపోతుందో, ఎలా ఉంటుందో అని చాలా భయంగా ఉంది. పోలీసులు కూడా ఫస్ట్ రోజు కంటే ఈ రోజు వరకు అలాగా వెతుకుతూనే ఉన్నారు. కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క రావడంతో ఇంకా భయం పెరిగింది. కుక్క అయితే దాన్ని తీసుకెళ్దామన్నా ఇది వరకు లేదు. పోలీసులు ఏమన్నారంటే వాళ్ళ పోలీస్ కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కుక్కలతో ప్రయత్నించారు. ఒకవేళ వాటికి ఏమైనా ఆచూకీ కనిపించకపోతే ఏ కుక్క కూల్ అయిన తర్వాత తీసుకెళ్తామమ్మా, చెక్ చేస్తామమ్మా. మాకైతే ఏం చేయాలో తోచట్లేదు. ఎన్ని రోజులు బట్టి కుక్క పాప సేఫ్గానే ఉన్నారన్న చిన్న నమ్మకాన్ని కూడా కోల్పోతున్నాం సార్ మేము. మరి ఏం జరిగిందో తెలీదు. కుక్క కూడా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఒకవేళ పాప ఆచూకీ చెప్తాదన్నా మరి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని పై అధికారులన్నీ మా పాపను మాకు రప్పిస్తారని నేను కోరుకుంటున్నాను. అగ్రెసివ్గా ఉందో దాని బిహేవియర్ కొద్దిగా కామింగ్ చేసి దాని ప్రకారం చేయాలి. జీపీఎస్ ట్రాకర్ దాని గురించి తీసుకొచ్చాము. దాని గురించి పెట్టేసి దాన్ని ఎటువంగా ఫ్రీగా మూవ్ అవుతుందో చూసుకొని దాని గమనాన్ని కూడా అంచనా వేసుకొని పాప ఇటు వెళ్తున్నారు అటువైపు కూడా తనకి గాలింపు చర్యలు చేపట్టడానికి మేము చేస్తాం.